నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకి ఈ సంవత్సరం తిరుమల శనివారాలు అయితే వచ్చేస్తున్నాయండి. ఈ 2025 సంవత్సరంలో తిరుమల శనివారాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, ఎన్ని శనివారాలు వస్తున్నాయి, అసలు పురటాసి మాసం అంటే ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో చాలా క్లియర్గా చెప్తానండి. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాల్లో ఎవరైతే నన్ను పూజిస్తారో వారిని తప్పకుండా అనుగ్రహిస్తానని ఆ శ్రీనివాసుడే సెలవిచ్చారండి. అంతటి విశేషమైనటువంటి ఈ పురటాసి మాసం కోసం, తిరుమల శనివారాల కోసం అందరికీ తెలియచ్చు, తెలియకపోవచ్చు. అందుకని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పురటాసి మాసం అంటే ఏమిటో తెలుసుకుందాం. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారు భూమి పైన ఆవిర్భవించిన మాసమే పురటాసి మాసం. ఈ మాసంలో వచ్చే శనివారాలే తిరుమల శనివారాలు. ఈ తిరుమల శనివారాల్లో కనుక ఆ స్వామివారిని పూజించినట్లయితే మనం చేసిన పూజ ఆ స్వామివారు స్వీకరిస్తారని, మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చి మనకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలిగిస్తారని ఒక నమ్మకం. అందుకని మన తెలుగు వాళ్ళల్లో కూడా ఈ తిరుమల శనివారాల గురించి తెలిసిన వారందరూ కూడా తప్పకుండా స్వామివారిని అయితే పూజిస్తారు. అయితే ఈ పురటాసి మాసం అనేది మన తెలుగు నెలలకి సంబంధించింది అయితే కాదండి. మన తెలుగు క్యాలెండర్లో ఈ పురటాసి మాసం అనేది అయితే ఉండదు. ఇది తమిళియన్స్ కి సంబంధించిన మాసం అండి. వాళ్ళకి మనకి లాంగ్వేజే కాదండి, క్యాలెండర్లు, మాసాలు, పండగలు అన్నీ కూడా వేరుగానే ఉంటాయి. ఎందుకంటే మనం చాంద్రమానాన్ని అనుసరిస్తామండి, వాళ్ళు సౌరమానాన్ని అనుసరిస్తారు. అంటే మనం పౌర్ణమి నాటి చంద్రుడు కదలికలు బట్టి మనకి తిథులు, పండుగలు అన్నీ కూడా వస్తుంటాయండి. మనకి అమావాస్య తర్వాత నుండి కొత్త నెల అనేది స్టార్ట్ అవుతుంది. అయితే వాళ్ళు సూర్యుడు గమనాన్ని బట్టి తిథులు, పండుగలు అన్నీ కూడా జరుపుకుంటారండి. అంటే సూర్యుడు ఎప్పుడైతే వేరే రాశిలోకి సంక్రమణం జరుగుతుందో అప్పటి నుంచి వారికి కొత్త నెల అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ పురటాసి మాసం అనేది ప్రతి సంవత్సరం కూడా సూర్యుడు కన్యా రాశిలోకి సంక్రమణం జరిగేటువంటి కాలాన్ని పురటాసి మాసం అని అంటారు. మళ్ళీ ఎప్పుడైతే సూర్యుడు కన్యా రాశిలోంచి తులా రాశిలోకి ప్రవేశిస్తారో అప్పటితో ఈ పురటాసి మాసం అనేది ముగుస్తుంది. మనలాగే వీరికి కూడా ఈ మాసాలు అనేవి నెల రోజులే ఉంటాయండి. అంటే 30 లేదా 31 రోజులే ఉంటాయి. ఈ మాసంలో వచ్చే శనివారాలనే తిరుమల శనివారాలు అని అంటారండి. అంటే మనం శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఎంత విశేషంగా చేసుకుంటామో అలానే వీళ్ళు పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాలు కూడా అంతే విశేషంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు శనివారం కాబట్టి. అందుకని ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు లేదా ముఖ్యంగా మొదటి శనివారం అలాగే మూడో శనివారం ఎంతో విశేషంగా స్వామివారిని పూజిస్తారు. ఎందుకంటే ఈ పురటాసి మాసంలోనే ఆ వైకుంఠ దేవుడు అంటే వెంకటేశ్వర స్వామివారు వైకుంఠం నుండి ఈ కలియుగంలో విగ్రహ రూపంలో ఆవిర్భవించారని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి. అందుకని ఈ మాసంలో ఆ వైకుంఠనాథుని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటారు. అయితే ఈ పురటాసి మాసం అనేది మనం ఎందుకు చేసుకోవాలని అంటే ఆ కలియుగ దేవుడు వారికే కాదండి, మనం కూడా ఆ వైకుంఠనాథుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కాబట్టి. పైగా ఈ మాసంలో ఆ స్వామివారిని పూజిస్తే ఆ స్వామివారి కరుణా కటాక్షం వెంటనే మనకి చేరుతుంది కాబట్టి అందుకనే ఆ స్వామివారిని మనం కూడా ఈ పురటాసి మాసంలో తిరుమల శనివారాల రూపంలో ఆ కలియుగ దేవుణ్ణి మనం కూడా పూజిస్తాము. మీకు అన్ని అర్థం అవ్వాలనే ఉద్దేశంతో అన్ని క్లియర్గా చెప్తున్నానండి. ఇప్పుడైతే ఈ పురటాసి మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, తిరుమల శనివారాలు ఏ తేదీల్లో వచ్చాయి అనేది తెలుసుకుందాం. 2025 సెప్టెంబర్ 17వ తేదీన సూర్యుడు కన్యా రాశిలోకి సంక్రమణం జరుగుతుందండి. ఈ రోజు నుండి పురటాసి మాసం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకెప్పుడు ముగుస్తుందంటే 2025 అక్టోబర్ 17వ తేదీన సూర్యుడు తులా రాశిలోకి సంక్రమణం జరుగుతుందండి. అది కూడా తెల్లవారుజామున 3:47 సంక్రమణం జరుగుతుంది. అంటే పురటాసి మాసం ఈ 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 17వ తేదీన బుధవారం నుండి ప్రారంభమై అక్టోబర్ 17వ తేదీన శుక్రవారంతో ఈ పురటాసి మాసం అనేది ముగుస్తుంది. ఈ మాసంలో వచ్చే శనివారాలనే తిరుమల శనివారాలు అని అంటారండి. అయితే ఈ తిరుమల శనివారాలు ఈ సంవత్సరం ఎన్ని వచ్చాయంటే మొత్తం 4 వచ్చాయండి. అవి ఎప్పుడెప్పుడంటే సెప్టెంబర్ 20వ తేదీన మొదటి శనివారం వచ్చిందండి. ఇంకా రెండో శనివారం సెప్టెంబర్ 27వ తేదీన వచ్చింది. మూడో శనివారం అక్టోబర్ 4వ తేదీన వచ్చింది. ఇంకా 4వ శనివారం ఇదే ఆఖరి శనివారం అండి, అక్టోబర్ 11వ తేదీన వచ్చింది. ఇంకా 5వ శనివారం 18వ తేదీన వస్తుందండి. అయితే మనకి దానికన్నా ముందు 17వ తేదీతోటే మనకి ఈ పురటాసి మాసం అనేది ముగుస్తుంది కాబట్టి 18వ తేదీన వచ్చే శనివారం అయితే లెక్కలోకి రాదు. అందుకని మనకి ఈ సంవత్సరం 4 తిరుమల శనివారాలు అయితే వచ్చాయండి. ఈ మాసంలో వచ్చే శనివారాలు పవిత్రమైన రోజులుగా భావిస్తారండి. అందుకని ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు కూడా ఆ స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ముఖ్యంగా బేసి సంఖ్యలో వచ్చే శనివారాల్లో ఆ స్వామివారిని పూజిస్తే మరింత ఆ
స్వామివారి అనుగ్రహం అనేది కలుగుతుంది. అంటే మొదటి శనివారం లేదా మూడో శనివారం ఆ స్వామివారిని ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఒక్క వారమే మాకు కుదురుతుందని అనుకునేవారు మూడో శనివారం ఆ స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. ఈ శనివారాల్లో స్వామివారిని పూజించడం వలన స్వామివారి అనుగ్రహంతో పాటు శనిదేవుడి నుండి కలిగే కష్టాల నుండి కూడా బయటపడేస్తానని ఆ స్వామివారే సెలవిచ్చారు. అందుకని ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామివారిని పూజించిన వారికి శని బాధల నుండి బయటపడవచ్చు. ఈ కలియుగంలో మనల్ని కాపాడేది ఆ వెంకటేశ్వర స్వామివారే కాబట్టి అందుకని ఈ తిరుమల శనివారాల్లో ఆ స్వామివారిని పూజించి మీకున్న కష్టాలన్నీ కూడా తొలగింపు చేసుకొని ఆ స్వామివారి అనుగ్రహాన్ని అయితే పొందండి. ఈ తిరుమల శనివారాల్లో స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా చూడాలి అనుకుంటే తప్పకుండా చూడండి. ఈ సంవత్సరం పూజ వీడియో కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మన తెలుగులో ఇంత డీటెయిల్డ్గా పురటాసి మాసం కోసం ఎవ్వరూ చెప్పలేదండి. మీకు అర్థమైంది, బాగుంది, నచ్చింది అని అనుకుంటే మాత్రం నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.